2018 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రంలో 750 రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం. టోటల్ 750 రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు ఉండేది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేయడం. అందులో 191 స్కూల్స్ కేవలం మైనార్టీల కొరకే ఏర్పాటు చేయడం. 191 స్కూల్స్ మైనారిటీ. ఈ స్కూల్స్ లో 5th క్లాస్ స్టార్ట్ అవుతుంది. 5th, 6th, 7th 240 స్ట్రెంత్. అంటే 5th కు 80, 6th కి 80, 7th కి 80, 2 సెక్షన్ 6 240 స్టార్ట్ అవుతుంది. ఇది అప్ టు పీజీ వరకు అవుతుంది, 1000 వరకు అవుతుంది. అందుకని ప్రభుత్వం ఒక నిర్ణయం నుంచి ప్రారంభమై పీజీ వరకు పోతుంది. అట్లా 750 స్కూల్స్, 750లో 191 స్కూల్స్ కేవలం మైనార్టీస్ కొరకే ఏర్పాటు చేయాలి. దీని ఉద్దేశం ఏంటంటే మినిమం ఒక 20 acres ల్యాండ్ కేటాయించాలి ఒక స్కూల్. 22 crores తోటి బిల్డింగ్స్ కానీ ఇంకా అవసరమైనటువంటి వాళ్ళకు క్వార్టర్స్ కానీ అవన్నీ కూడా నిర్మాణం చేయాలి. అన్ని హంగులతోటి అక్కడ సౌకర్యాలు చేయాలి. ఒక్కొక్క విద్యార్థి పైన 1,20,000 రూపాయలు ప్రభుత్వ పరంగా ఖర్చు చేయాలి. ఒక్క విద్యార్థికి 1,20,000. మంచి ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్, టీచర్స్, అకామిడేషన్, ఫుడ్ అన్ని కూడా మొత్తం కూడా ఏర్పాటు చేయగలరు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఇన్ని స్కూల్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రంజాన్ పండుగ కూడా ముస్లిం మైనారిటీ కొరకు ప్రభుత్వ పండుగ ప్రకటించింది. ముస్లిం కుటుంబాలకు వాళ్ళకి గౌరవించే విధంగా నూతన వస్త్రాలు కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వడం. తర్వాత ఇఫ్తార్ బిందు అందరి సహపంక్తి భోజనం మాదిరిగా అందరూ హిందువులు, ముస్లింలు, అన్ని కులాలు, సిక్కులు, జైన్లు, ఇస్రాయిలు, క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరూ కూడా కూర్చొని ఇఫ్తార్ బిందులో కూడా పాల్గొనేట్లు ప్రభుత్వం అన్ని కులాలకు ఇచ్చింది. అయితే నేనేమంటే వీళ్ళు ఈ రాక సందర్భంగా ఇక్కడ ఈ మదరసాకు ఈ ప్రైవేట్ బిల్డింగ్ లో నడుస్తుంది. దీనికి నెలకు 8,000 రూపాయలు ఇంకా రెంట్ పెంచాలంటారు. వీళ్ళు ఈ మదరసాకు వాళ్ళ సొంత బిల్డింగ్స్ కొరకు కొంత స్థలము ఇవ్వాలని కోరారు. నేను ఒకసారి మున్సిపల్ కార్యాలయంలో రివ్యూ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్స్ లో మున్సిపల్ ఇచ్చినటువంటి 10% ల్యాండ్ సెపరేట్ ఉంది. ఇచ్చిన ఎంతమంది, ఇవ్వడం ఎంతమంది, అవన్నీ పూర్తి స్థాయిలో పరిశీలించి అవన్నీ కూడా వీళ్ళు కూడా తప్పకుండా అనువైనటువంటి స్థలాన్ని మద్రసా కొరకు, స్కూల్ కొరకు కేటాయించాలి. అందులో భాగంగా ఈరోజు మన రాము బర్త్డే సందర్భంగా ఈ 45 మందికి డ్రెస్సెస్ ఇచ్చాడు, దుప్పట్లు ఇచ్చాడు. మెయింటెనెన్స్ కొరకు 20,000 రూపాయలు డొనేట్ చేశాడు రైతు సమాజం అధ్యక్షుడు. డొనేట్ చేశాడు. వారు కూడా ముస్లిం సోదరులు కూడా బిల్డింగ్ కొరకు డొనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బిల్డింగ్ నిర్మాణం చేసుకుంటాం, మీరు స్థలం ఇవ్వడానికి చెప్పి అడుగుతారు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫిట్ అయితే ఒకవేళ గవర్నమెంట్ నుంచి వచ్చేదంటే నేను మన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ కానీ, లేకుంటే మన సలీం బోర్డు చైర్మన్ కానీ, మైనార్టీ సప్లాన్కి వెళ్ళి ఒకవేళ మీద ఉంటే దానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఏసీటీపీ నుంచి కానీ ఎంపీ ల్యాండ్స్ వచ్చే గైడ్ లైన్స్ ఉంటే దానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా వారికి కూడా ఒక సముచితమైన గౌరవించడానికి, వారి అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడింది. మేము కట్టుబడినాం. తప్పకుండా అభివృద్ధి చేసుకోవాలి. హిందూ ముస్లిం బాయి బాయి, గంగా జమున తహజీబ్ ఆ విధంగా ఉండాలి. కూడా మంచిగా ఉండాలని చెప్పి అందరూ కూడా సహజీవనం చేయాలి. కోఆర్డినేషన్ బతకాలి, సమయంతో ముందుకోవాలి. మతాలు, కులాలు, పోటాటలు, పంచాలు ఉండకూడదని చెప్పి మంచి సమావేశాన్ని కాపాడాలని కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ ఛానల్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.